ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ జులై మాసము చివరి దినమైన ఈ 31వ తారీఖు శుక్రవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా ప్రభునామంలో ఆశీర్వాదాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బ్రతుకగోరువాడెవడైనానున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, మానవుడు జీవించాలని అనుకుంటాడు. మానవుని ఆయుష్ ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఏ ఒక్కడు కూడా మరణాన్ని ఇష్టపడరు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా జీవనాన్ని కొనసాగించాలని, జీవించి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే నేటి వాక్యము ఈ 31వ తారీఖులో దేవుడిస్తున్న విలువైన మాటలు మనము ఆలోచన చేస్తే, ఎవరైనా అటువంటి ఆశలు కలిగి ఉన్నవాడు బ్రతకాలి, అనేక సంవత్సరాలు జీవించాలి అనుకుంటే గనక జీవ మరణాలు నాలుక వశమని వాక్యము రీతిగా నీ మాటలను బట్టి నీకు ఆయుష్ తగ్గిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఈ భూమి మీద నువ్వు పూర్ణాయుష్ను అనుభవించాలి అంటే గనక నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, రెండవదిగా నీవు అనేక దినాలు, అనేక సంవత్సరాలు ఈ భూమి మీద ఆయుష్ను కలిగి ఉండాలంటే గనక చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మోసకరమైన మాటలు పలకకుండా నీ పెదవులను నోరుని భద్రంగా కాపాడుకుంటే నీ మాటలను బట్టి నీకు ఆయుష్ పెరుగుతుందని వాక్యము సెలవిస్తుంది. అందుకనే నోటి ఫలమును నీవు అనుభవిస్తావు అని వాక్యం మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో నీ నోటి మాటలను బట్టి నీ సర్వ శరీరానికి మాలిన్యం వస్తుంది, నాలుకను బట్టి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నా మాటలను బట్టి ఆయుష్ను మనము తగ్గించుకోకుండా దేవుని మాటలను పలుకుతూ, దేవుని వాక్యానుసారంగా ఉప్పు వేయబడిన రుచికరమైన మాటలనే మనము మాట్లాడుకుంటూ, దేవుడు చెవియొగ్గి ఆలకించేటట్లు మన మాటలు ఉండునట్లు ఈ భూమి మీద మనము ఆయన మహిమార్థమై ఆయన్ని గణపరుస్తూ మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారముగా ఉండినట్లయితే గనక వాక్యము నేటి ఉదయకాల సమయంలో సెలవిస్తుంది, అనేక దినాలు, అనేక సంవత్సరాలు భూమి మీద ఆయుష్ కలిగి ఉంటావని. అలాగా దేవునికి మహిమార్థమై మన నోటిని ఉపయోగిస్తూ, మన నోటి మాటలు ఆయనకి ఇష్టమైనట్లు ఉండునట్లు మనం మలుచుకుంటూ దేవుడిచ్చే అనేక సంవత్సరాల ఆయుష్ను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారకుడా, నీకు వందనాలు తండ్రి. ఈ 7 మాసాలు కూడా ప్రభా నీ బలిష్టమైన చేతి నీడలో భద్రపరిచి ఈ చివరి దినం వరకు కూడా 31వ తారీఖు వరకు కూడా నువ్విచ్చిన కాపుదలను బట్టి మమ్మల్ని పోషించి, సంరక్షించి, నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రేపటి నుంచి ఇచ్చే 8వ మాసపు నూతన మాసపు దేవాదినాలను కూడా మా బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ 7 మాసాలకు కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ గ్రూపుల్లో ఈ మాటలు ఆలకిస్తూ దినచర్య ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా కాచి కాపాడి భద్రపరచండి. దేవా, మా బిడ్డలకు అందరికీ కూడా పూర్ణాయుష్ను, ఆరోగ్యాలను దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి. ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ప్రతికూలతల్లో ఏ ఒక్కరు కూడా భయం అనేది చెందకుండా నిన్ను బట్టి ధైర్యంగా, నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.